ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక నుంచి మేడ్చల్ జిల్లా కాప్రా డివిజన్లోని బాలాజీనగర్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద కో కన్వీనర్ షేక్ షవాలి సునీత అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. అమరుల శవాలను అప్పగించి ఖగారును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏకస్వామి మీరా, దర్శనం యాదగిరి, శివనారాయణ, సిఎంహెచ్ సావిత్రి మొదలగు వారు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్కౌంటర్ను మరి భారతదేశ వ్యాప్తంగా బహుజన కులాలు మొత్తం కూడా మరి ప్రజా సంఘాలు కుల సంఘాలు మొత్తం కూడా అన్ని కూడా చాలా ఖండిస్తున్నాయి. మరి వీళ్ళను వేట కొడవల లెక్కలు వేటాడి వాళ్ళను మరి చంపుతుండ్రు, మరి వాళ్ళను ఒక మృగాలు వేటాడుతుండ్రు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు ప్రజల గురించే ప్రాణాలు వదులుతుండ్రు, ప్రజల గురించే వాళ్ళు తిరిగేది, సంపాదకులు కాదు. మరి తక్షణమే వాళ్ళ శవాలను ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా అప్పచెప్పాలి. అప్పచెప్పకుండా మాత్రం ఇది మరి దేశవ్యాప్తంగా మాత్రం చాలా బహుజన కులాలు మొత్తం కూడా మరి ప్రజా సంఘాలు కుల సంఘాలు ఖచ్చితంగా ఖండిస్తున్నాయి. ఖచ్చితంగా వాళ్ళకి అప్పచెప్పాలని మేము కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. చేతిలో హతమైన మన ఆంధ్ర తెలంగాణ కార్యకర్తలైతే మేము నక్సలైట్లయితే ఇలాంటి పేర్లన్నీ వస్తున్నాయి. మన కోసం పోరాడిన అమరులైన అన్నలకు అక్కలను మరి మన వాళ్ళకు చెప్పడానికి మరి ప్రభుత్వాలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాయి అర్థమవుతలేదు. చెత్తలో పడేయాలి అని అనడము కరెక్ట్ కాదు. తీసి చెత్త పడేయడము అని అంటే మనుషులను అసలు బట్టలు ఇస్తారా లేదా, పిట్టలను కాల్చినట్టు కాల్చి అమ్మడమే కాకుండా చెత్తలో పడేయాలి అనడము అసలు కోర్టు మన శవాలను మనకు అప్పచెప్పాలని చూసినప్పుడు అలాంటి చర్యలు కూడా మనం చెత్తలో తీసి పడేస్తాము అని అంటే ఇది కరెక్ట్ కాదు. ఈ దాన్ని మేము పిఓడబ్ల్యూ మహిళా సంఘంగా ఖండిస్తున్నాము. ఎంత దూరమైనా సరే మా వంతు ప్రయత్నం మేము చేస్తామని ఈ సందర్భంగా గుర్తు జరిగినటువంటి ఎన్కౌంటర్లో చనిపోయిన అమరవీరుల మృతదేహాలను పొద్దున్న కూడా బంధువులు వెళ్ళి అక్కడ నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా వాళ్ళు మా శవాలను మాకు అప్పగించండి, మేము చేసుకునే కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు శవాలు ఇవ్వకపోవడం, సాయంత్రం 6 గంటల వరకు ఇస్తామని చెప్పి సాయంత్రం 6 గంటల వరకు అక్కడే కూర్చోబెట్టుకొని సాయంత్రం 6 అయిన తర్వాత మార్చికి తాళం వేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి. అంటే ఈరోజు ప్రతి హక్కును కాలరాస్తున్నారు ఈ ప్రభుత్వాలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజా సంఘాలు కుల సంఘాలు అందరూ ఏకమవుతా ఉన్నారు. బహుజన సంఘాలు అందరూ కూడా ఏకమవుతా ఉన్నారు. ప్రతి హక్కును కాలరాసేది అసలు ఈ ప్రభుత్వాలను ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. ఇక రాజ్యాంగంలో ఉన్న హక్కును కాలరాస్తూ ఉన్నాడు. కాబట్టి అమరవీరులైనటువంటి వాళ్ళని వెంటనే వాళ్ళ మృతదేహాలను అప్పయ్యపాల్సిందిగా, లేకుంటే ప్రజా సంఘాలుగా మేమందరం కూడా ఎంత దూరమైన ప్రయత్నం చేసి మా పోరాటం మేము చేస్తామని మన మహిళా సంఘం తరఫున గుర్తు చేస్తాము. ప్రజాస్వామ్యమా ఇది ప్రజల రాజ్యమా, ప్రజాస్వామ్యమా ఇది ప్రజల రాజ్యమా, ప్రజల కొరకు ప్రజలచే ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వమా, ప్రజాస్వామ్యమా ఇది ప్రజల రాజ్యమా, ప్రజల కొరకు ప్రజలచే ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వమా. ఇది ప్రజా ప్రభుత్వమా, ఇది ప్రజల రాజ్యమా, ఇది ప్రజల కోసం ప్రజలచే ఎన్నుకున్న ప్రజా పాలన అని నిలదీసి అడిగే పరిస్థితి ఈరోజు దాపడుతుందంటే సమాజం సిగ్గుపడి కావాలనిపిస్తూ ఉంది. ఎవరు నేరస్తులు, ఎవరు ఉగ్రవాదులు, చట్టాన్ని సక్రమంగా అమలు చేయని అడిగితే నేరమా? చచ్చిన శవాలకు భయపడే ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే శవాలు ఇవ్వండి, శవాలు ఇచ్చిన తర్వాత మాట్లాడండి. శవయాత్రలకు భయపడితే ప్రభుత్వాలు వీళ్ళు మనుషుల్ని చంపి ఉత్సాహంతో ఉత్తేజంతో ఆటలాడుకుంటున్నా ఓ ప్రజా సైనికులారా, మీరు ప్రజా సైనికులా, ప్రజల రక్షకులా? మీరంతా ఒక రకంగా చెప్పాలంటే ఉగ్రవాదుల ప్రమాదం అని ఇలాంటి సిగ్గుమారిన ఈ దేశంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని తెలియజేసుకుంటున్నాం. మృతదేహాలను చూసి భయపడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల ఎన్కౌంటర్లో చనిపోయిన వారి మృతదేహాలను చూసి భయపడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులు జరుగుతున్న అత్యాచారాలు ఈ నెల 27 నారాయణపూర్ ఎన్కౌంటర్లో చనిపోయిన వారి మృతదేహాలను వెంటనే ఎత్తివేయాలి. ఆపరేషన్ ఖగారు వెంటనే ఆదేశాలకు అనుగుణంగా
బంధువులకు శవాలను అప్పగించాలి. జోహార్ నారాయణపూర్ అమర వీరులకు. జోహార్ నారాయణపూర్ ఎన్కౌంటర్లో చనిపోయిన అమర వీరులకు. శివనారాయణ గారు రెండే నిమిషాలు మాట్లాడుతున్నారు. మిత్రులారా, ఈ నెల 21వ తారీఖున మావోయిస్టుల్ని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్సీలను కూడా చంపడం జరుగుతూ ఉంది. ఈ మావోయిస్టుల ఎన్కౌంటర్ని సిపిఎం పార్టీ తరపు నుంచి ఖండిస్తూ వివిధ చనిపోయినటువంటి శవాలను వారి తల్లిదండ్రులకు కానీ వారి బంధువులకు కానీ అప్పగించాలని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ ప్రకారం వెంటనే మృతదేహాలను వారి కుటుంబకులకు కానీ లేదా వాళ్ళు ఎవరికైనా బంధువులు ఉంటే వాళ్ళకైనా సరే అప్పచెప్పాల్సినదిగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉంది. ఒక శాంతియుత చర్చలకు వస్తామని మావోయిస్టులు పిలుపునిచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని బేఖారత్తు చేస్తూ అక్రమంగా అన్యాయంగా వాళ్ళను కాల్చి పొట్టలు పెట్టుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే శాంతి చర్చలు పిలిచి వాళ్ళను శాంతియుతంగా చర్చలు జరపాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ వారి కుటుంబాలకు వారి శవాలను వాళ్ళకు అప్పచెప్పాలి. ఏంటంటే వాళ్ళు ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చారు, వాళ్ళ సొంతం కోసం కాదు, వాళ్ళు డబ్బులు సంపాదించుకోనికి కాదు, ప్రజా సమస్యల కోసం ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చారు. కాబట్టి వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ శవాలను అప్పగించాలి, వాళ్ళకు తగు న్యాయం చేయాలి, చర్చలను శాంతి చర్చలను ఎమ్మటే జరపాలి, కాల్పులను విరమించాలని కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము ఖండిస్తూ ముగిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులకు, ఎందుకంటే చాలా ఘోరాఘోరమైన సమస్య. ఎందుకంటే ఈ మధ్యన దాదాపు విధంగా మనిషికి జీవించే హక్కు లేకుండా, ఎందుకంటే మావోయిస్టులు చర్చలకు రమ్మని ప్రభుత్వమే కోరింది. కానీ కూడా మేము ఉత్తమంటే కూడా చర్చలకు రాకుండా వాళ్ళని అనామకు చట్టపరంగా నేరం. ఇంకొకటి కోర్టును కూడా ధిక్కరిస్తుంది ప్రభుత్వాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కోర్టు ధిక్కరణ ఉండేది, అప్పుడు కోర్టు ధిక్కరణ కూడా ధిక్కరిస్తుంది. కాబట్టి తక్షణమే మావోయిస్టులతో చర్చలు జరపాలి. ఎందుకంటే సామరస్య విధానంలో వాళ్ళు వస్తున్నప్పుడు వీళ్ళు అంగీకరించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఇంకోటి కోర్టు కూడా చెప్పింది, ఎందుకంటే చనిపోయిన మృతదేహాలను వాళ్ళకి ఇవ్వకపోవడం చాలా ఘోరం. ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం పోరాటాలు చేశారు, ప్రజల కోసం జీవించారు. కాబట్టి ఈ విధంగా కూడా చాలా దూరం కావున ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇప్పుడు తక్షణమే దాన్ని నిర్దేశిస్తూ వాళ్ళ బంధువులకు అది అప్పయ్యపాలని చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా వీళ్ళు దాన్ని నిరాకరిస్తే పెద్ద ఎత్తున ఈ ప్రజా సంఘాలతో ఉద్యమం చేస్తుంది. కాబట్టి మేము ఎప్పుడు భవిష్యత్తుగా మీ వెన్నంటి ఉండి ఇంకా న్యాయబద్ధమైన కార్యక్రమాల్లో పాల్గొన్నామని తెలియజేస్తూ